మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. ఎన్నో త్యాగాలు మరెన్నో పోరాటాల ప్రతిఫలం ఈ స్వాతంత్రం. ఎన్నో ప్రాణ త్యాగాల మీద ఎగరేసిన జెండా మన మువ్వన్నెల జెండా. ఎన్నో పోరాటాల తర్వాత మన స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత సమాజంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మహిళలకి ప్రస్తుతం సమాజంలో ఏ విధమైన ఆదరణ ఉంది, అదేవిధంగా బాలలకు ఎటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి, బాలలు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు సమాజంలో వంటి ఎన్నో విషయాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అదేవిధంగా పద్మశ్రీ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు. వారు ఎన్సిపిసిఆర్ తొలి చైర్మన్ కూడా. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మా నమస్తే అమ్మా. నమస్తే. వనితా టీవీ తరపు నుంచి మీతో మాట్లాడడం, మీరు మాతో మీ వ్యూస్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొదట స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచింది. మరి సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మీరు గమనించుంటారు దగ్గరగా ఎన్నో కూడా. అసలు ఈ మార్పులన్నీ దేనికి సంకేతం అంటారమ్మా? నన్ను అడిగితే చాలా మార్పులు, మంచి మార్పులే జరిగాయని నాకు అనిపిస్తున్నది. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదట ఒక 10 ఏళ్ళు ఎంత మార్పు వచ్చిందని అంటే అది లెక్క చెయ్యలేము. అంటే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దేశం ఎలా ఉండాలి, ఎలా పురోగమించాలి అన్న ఒక విజన్ ఒకటి ఉండింది. ముఖ్యంగా ఏంటంటే సమానత్వం ఉండాలి, తర్వాత ప్రజాస్వామ్యం ఉండాలి, లౌకికవాదం ఉండాలి అని చాలా దృఢంగా నమ్మారు. ఇంకోటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత వేరే దేశాల మీద మనం ఆధారపడకూడదు, సెల్ఫ్ రిలయంట్, ఇండిపెండెంట్గా ఉండాలని. దానికి గాను రాష్ట్రానికి అంటే రాజ్యానికి ఒక మంచి బలం ఉండాలని చెప్పి పబ్లిక్ సెక్టర్ యూనిట్ల మీద పెట్టుబడి పెట్టాలి అనేది వచ్చింది. బిహెచ్ఈఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, పెద్ద పెద్ద సంస్థలు, స్టీల్ ప్లాంట్స్ కానీ. ఇదివరకైతే దిగుమతి చేసేవాడు, అట్లా కాదు, మన కాళ్ళ మీద మన నిలబడాలని. ఆ బలం మీదనే మనం ఇప్పుడు ఉన్నాము. ఇంకోటేమో డ్యామ్స్ కట్టాలని, ఇరిగేషన్, బాక్రానంగల్ డ్యామ్ అని, అది కూడా పెద్ద ఎత్తున చేశారు. యూనివర్సిటీస్ని అంటే ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన దేశంలోనే ఉండాలి, మన ఇంజనీర్లను మనమే చేయాలి, మన సైంటిస్టులను మనమే చేయాలని చెప్పి దాని మీద చాలా దూరాలోచన ఉండి ఐఐటీలు అని చెప్పి, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి, అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఇదని చెప్పి దీని మీద కూడా చాలా దృష్టి పెట్టారు. హైయర్ ఎడ్యుకేషన్ మీద బలం పెట్టారు. అంటే మనం ఇప్పుడు ఈ స్థాయికి, ఈ స్తోమతకు ఉన్నామనంటే నాకు అనిపిస్తుంది నెహ్రూవియన్ విజన్ వల్ల. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది యువతులకి తెలీదు. ఈ క్రిటిసిజంలు వస్తూనే ఉన్నాయి, కానీ ఆ ఫౌండేషన్, ఇండిపెండెంట్ ఇండియా ఫౌండేషన్ ఎలా వచ్చిందన్నది ఇదొకటి. రెండోది, ఇండిపెండెంట్ ఇండియా ఫౌండేషన్కి మార్గము మన రాజ్యాంగమే. అంబేద్కర్ తర్వాత పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగంలో మనకు హక్కులు ఇచ్చారు, మనకు ప్రజాస్వామ్యం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నేను హాయిగా మాట్లాడుతున్నావు అంటే ఆ ప్రజాస్వామ్యం వల్లనే. సో నాకు అనిపిస్తుంది చాలా పురోగమనం అయితే జరిగింది. ఆకలి చావులు బ్రిటిష్ రాజ్యంలో ఉండింది లేదు, అంత పెద్ద దారుణమైన దోపిడీ ఇప్పుడు జరగడం లేదు. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్పు బాగానే వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు స్వాతంత్రం తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఎందుకంటారమ్మా? అసలు దానికి అంటే ఒక్క కారణం అని కాదు. ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంది అంటే దాంట్లో ఒకటి ఇట్స్ ఎ కలోనియల్ సిస్టమ్, దాని నుంచి బయటపడాలి. ఇంకొకటి రాజకీయ ఒక విల్ అన్నది, పొలిటికల్ విల్ అన్నది చాలా ముఖ్యం. అది కొంచెం దాంట్లో తక్కువ ధోరణి ఉందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు తెలిసిన విషయాల్లో తక్కువ ధోరణి హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఆ రెండింటి మీద, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీదను ఆ పబ్లిక్ హెల్త్ మీదను ధోరణి పెట్టనే లేదు, ఇప్పుడు కూడా పెట్టడం లేదు. సో దాని నుంచి ఏమవుతుందంటే మనం ఏమైతే ప్రజాస్వామ్యం ఉన్నామో, ఏమైతే సమానత్వం అన్నామో ఆ సమానత్వం కోల్పోతూ పోయింది. ఇప్పుడు కూడా సమయం ఉంది, పెట్టుబడి పెట్టాలి. ఒక 70% మన దేశంలో పవర్టీలోనే ఉన్నారు. మీరు అన్నట్టు పవర్టీ ఉంది, కానీ పోవాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ మీద కనీసం
7% పెట్టుబడి పెట్టాలి జీడిపి, అది పెట్టడం లేదు, 3% పెడుతున్నారు. హెల్త్ మీద కూడా 2.5% పెడుతున్నారు. పేదల మీద ఎంత అయితే ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడం లేదు. అది ఖర్చు వేరే దేశాల్లో డెవలపింగ్ నుంచి డెవలప్డ్ ఎప్పుడైందనంటే ఎడ్యుకేషన్ హెల్త్ చేసినందువల్ల. ఇక్కడ డెవలపింగ్లోనే ఉండిపోతున్నాము. తర్వాత కొన్నాళ్ళు పోతే ఇలా ఉంటే అండర్ డెవలప్డ్ కూడా కావచ్చు. ఆ అండర్ డెవలప్డ్ కాకుండా ఉండాలనంటే ఎడ్యుకేషన్ హెల్త్ మీద పెట్టుబడి పెట్టాలని నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్టు వేటి మీద కొంచెం తక్కువ స్పెండింగ్ ఉంది, అసలు లేదు. కరెక్ట్. ఈ బిలియనీర్స్ లిస్ట్ చూస్తే అసలు మనం మొత్తం వరల్డ్ లో 3rd పొజిషన్ లో ఉన్నాం. పోవర్టీ మాత్రం ఈ విధంగా ఉంది. అంటే పోవర్టీ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఆ ఇన్ఈక్వాలిటీ చాలా పెరుగుతూనే ఉంది రైల్వే ట్రాక్స్ లాగా. అది అసలు అంటే ఎందుకని ఇట్లా జరిగిందంటారు? అదే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ, బ్యూరోక్రాటిక్ ఆఫీసర్స్ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ, వాళ్ళకి దూర ఆలోచన ఉండాలి. అంటే ఒక తరం కాదు, 2 తరాలకి విజన్ ఉండాలి. ఇది వరకు మన రాజకీయ నాయకులకి 20 ఏళ్ళ విజన్ ఉండింది. దాని నుంచి దాని లైన్ మీద వెళ్ళారు. ఇప్పుడు మన వాళ్ళకి రేపు ఎలక్షన్స్లో గెలుస్తామా ఆ విజనే ఉంది, కానీ దేశము 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి, దాని నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న విజన్ లేదు. అది ఎందుకు అలా తయారైందో దానికి వేరే చర్చలు చెయ్యొచ్చు. కానీ ముఖ్యంగా మన నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో, అది జస్ట్ పాలిటీషియన్స్ అనడం లేదు, బ్యూరోక్రసీ అంటున్నాను, కార్పొరేట్స్ అంటున్నాను, ఇంటలెక్చువల్స్ అంటున్నాను, మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు కూడా అంటున్నాను. మన అందరం మన దేశం గురించి, దేశ పట్ల ప్రేమ ఉంటే పేదల గురించి ఆలోచిస్తాం. పేదల గురించి ఆలోచించకపోతే దేశం బాగుపడదు. అమ్మ, మీరు ఇంతకు ఒక చక్కని మాట చెప్పారు, విద్య మీద స్పెండింగ్ లేదు. బట్ నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నా, ఈ కళ్యాణం మీద అంటే పెళ్లిళ్ళ మీద స్కీమ్స్ తీసుకొస్తుంది గవర్నమెంట్, బట్ విద్య మీద అనుకున్నంతగా అసలు ఖర్చు పెట్టడం లేదంట కదమ్మా, మీరేమంటారు? కరెక్టే. పోయిన 3 సంవత్సరాల లెక్కలు చూస్తే 9,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం మీద తెలంగాణ గవర్నమెంట్ 5 ఏళ్ళ ఇట్లా ఆ డబ్బులు గనక ఆడపిల్లలకి స్కాలర్షిప్స్ కనుక ఇచ్చుంటే అది వాళ్ళు ఎంతో ముందుకు వెళ్ళుంటారు కదా. ఎన్ని తగాదాలు పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. హాస్టల్స్ లేవు, హాస్టల్స్ ఉన్నా అక్కడ తిండి లేదు, అక్కడ మనకు తెలుసు అక్కడ పరిస్థితులు, నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, రోజుకొక కథ బయటకు వస్తూనే ఉన్నాయి. మరి దాని బదులు ఆ హాస్టల్స్లో కొంచెం పెట్టుబడి పెట్టుంటే ఎంత బాగుండేది. తర్వాతనేమో ఆడపిల్లల్ని అడగండి, మీకేం కావాలి, విద్యకు పైసలు కావాలా లేకపోతే మీ పెళ్ళిళ్ళకు పైసలు కావాలా అని ఎవరిని అడిగినా ఆడపిల్లలు వాళ్ళు అంటారు, మా విద్య కావాలి, మా కాళ్ళ మీద మేము ఉంటే చాలు, మేము మా జీవితాలను మేము సరిదిద్దుకుంటాను అంటారు. కానీ ఎవ్వరూ మాకు పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలని అడగరు. ఇది ఆడపిల్లల ప్రోగ్రాం కానే కాదు, ఇది వాళ్ళ తల్లిదండ్రుల ప్రోగ్రాము, వాళ్ళది కూడా కాదు, రాజకీయ నాయకుల ప్రోగ్రాం. దీనివల్ల ఏమైనా ఓట్లు వస్తాయేమో అని ఆలోచించి చేసిన ప్రోగ్రాం కానే కాదు. అమ్మ, ఇప్పుడు విద్యలానే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకొంచెం పెద్ద అవుతారు, మహిళలు, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన అనేది ఎంత ఇంపార్టెంట్. అది లేకపోతే అసలు ఇండిపెండెన్స్ లేదు. స్వేచ్ఛ అనేది రావాలంటే ఆర్థిక ఇండిపెండెన్స్ తప్పకుండా ఉండాలి. మధ్యలో వస్తున్నాను అనుకోవద్దు, అంటే మీరు 3-4 జనరేషన్స్ చూసుంటారు మీ ముందు మీ వెనకాల. మీకు ఎట్లా అనిపించిందమ్మా, లైక్ మీ వెనకాల జనరేషన్స్ ఉద్యోగం చేసి ఉండవచ్చు, అంటే మీ జనరేషన్ ప్రోగ్రెసివ్, అదే మీ ఫ్యామిలీ, బట్ సొసైటీలో చాలా మందిని చూసుకుంటే మీ ముందు జనరేషన్స్ మీ తర్వాత జనరేషన్స్ లో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళని మీరు చూస్తున్నారు. సో మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉండవచ్చు. తప్పకుండా కనిపిస్తుంది. అది ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఆ ఉద్యోగం ఉన్నంత వల్ల కొంచెం ఎదురు తిరిగి ఉన్న హింసకి ఎదిరించగలరు, పితృస్వామ్యానికి ఎదిరించగలరు. లేకుంటే ఎంతసేపు హింస గురించి, అంటే ఇంట్లో హింస, బయట హింస, ఆరక్షణ, ఇది నాట్ ఆరక్షణ, రక్షణ లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో ముఖ్యంగా నువ్వు అన్నట్టు ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ముఖ్యము. ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఒక్కటే కాకుండా సమాజంలో మార్పు కూడా రావాలి. సమాజంలో కూడా స్త్రీలు పురుషులు సమానము అని తెలవాలి. ఇది ముఖ్యంగా స్త్రీ సమస్యనే కాదు,
సమాజంలో పురుషులు కూడా ఆలోచించాలి స్త్రీ వైపు, వాళ్ళల్లో కూడా మార్పు రావాలి, వాళ్ళు కూడా సమానంగా అన్ని పనులు పంచుకోవాలి. అంటే నేను చెప్పేది అంటే సమానంగా పంచుకోవాలనంటే ఇంట్లో వంట పనులు సమానంగా పంచుకోవాలి, పిల్లల్ని ఒకవేళ చూసుకోవాలంటే దాంట్లో సమానంగా పంచుకోవాలి. ఇది స్త్రీ పని, ఇది పురుష పని అట్లా కాకుండా మన ఇద్దరు కలిసి ముందుకు పోదాము, మన ఇద్దరిది సమానంగా ఉండాలి, ఒకే బాట మీద పోవాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్త్రీకి ఒక ఆత్మాభిమానం వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమాజంలో జెండర్ ఈక్వాలిటీకి ముందు జనరేషన్లో దానికి మీకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించింది? తప్పకుండా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే చదువు ఉందో, ఎప్పుడైతే కొంచెం తిరగటానికి అవకాశాలు ఉన్నాయో, బస్సులు ఎక్కడానికి, ఒంటరిగా ట్రైన్లు ఎక్కడానికి, రాత్రి తిరగడానికి, ఇలాంటి భయం లేకుండా ఉండడానికి కొంచెం మార్పు అయితే జరిగింది. అది స్త్రీలు బాగానే అంటే ముందు తరం కంటే బెటర్గానే ఉన్నారు. చట్టాలు కూడా ఉన్నాయి, కట్నానికి విరుద్ధంగా చట్టం ఉంది, హింసకు విరుద్ధంగా కట్నం ఉంది. తర్వాతనేమో సర్పంచ్ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని చూస్తే తప్పకుండా మార్పు జరుగుతుందని చెప్పొచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెడుతున్నారు, ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ అది మట్టుకు చాలదు అనిపిస్తుంది. పితృస్వామ్యం అయితే ఇంకా ఉంది, ఆ పెత్తనం అయితే స్త్రీల మీద వాదన, పితృస్వామి వాదన ఇంకా ఉంది. అది గనక పోతే అప్పుడు పూర్తిగా స్వేచ్ఛ అనుభవిస్తారని నాకు అనిపిస్తుంది. ట్రూ అమ్మా. ఇంకొక మాట ఇప్పుడు మీరు అన్నారు మహిళా రిజర్వేషన్స్ అనేవి వచ్చాయి. మరి మహిళా రిజర్వేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అవి ఉండడం మంచిదేనా? చాలా ముఖ్యము, చాలా ఉండాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా మొదట్లో సర్పంచ్ రిజర్వేషన్ వచ్చినప్పుడు అది బెనామీ రిజర్వేషన్ అయింది. ముందు ఫస్ట్ జనరేషన్లో వాళ్ళకేమో వాళ్ళ భర్తలు కూర్చునేవారు, ఇప్పుడు అలా జరగడం లేదు. స్త్రీలే ముందుకు వచ్చారు. లీడర్షిప్, ఒక లేయర్ లీడర్షిప్ స్త్రీలలో వచ్చింది. కానీ అది ఇక్కడ కూడా జరగాలి, పార్లమెంట్లో కూడా జరగాలి. ఇప్పుడు పురుషులతో పోటీ సమానంగా చేయాలంటే సమానమైన డబ్బులు కూడా ఉండాలి కదా. వాళ్ళతో పోటీ చేయాలంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక్కొక్కటి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పురుషులు. అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ స్త్రీ ఖర్చు పెడుతుంది? అసలు అది ఎందుకు పెట్టాలి, అది వేరే విషయం. కానీ సో సమానమైన అవకాశం ఉంటే, రిజర్వేషన్స్ ఉంటేనే మంచిదని ఒకటి. ఇంకొకటి, మన మాట ప్రజామాట కావాలంటే, మన మాట స్త్రీల మాట ప్రభుత్వ మాట కావాలంటే స్త్రీల వాయిస్ వినపడేలాగా వాళ్ళకి ఒక స్పేస్ కనుక ఉంటే మన మాటలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవడానికి అంతగా స్పేస్ లేదని నాకు అనిపిస్తుంది. అవును, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పేసే లేదు. అలాగనే కొన్ని చట్టాలు, ఇప్పుడు మీరు కొన్ని చట్టాలు మెన్షన్ చేశారు, కొన్ని చట్టాలు ఇంకా రూపుదిద్దుకుంటున్నాయి మహిళల మీద ఎక్స్ట్రాగా. బట్ ఇవన్నీ కూడా అమలవుతున్నాయి అంటారా అమ్మా? అసలు ధైర్యంగా ఎప్పుడు స్త్రీ ఉందో అప్పుడు అమలవుతున్నాయి. లేకపోతే ఆమె వైపు సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దృఢంగా నిలబడితే అప్పుడు అవుతున్నాయి. కానీ ఆ ధైర్యానికి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉండాలి. నేను ధైర్యంగా నిలబడ్డాను అని ముందుకు వెళ్ళాలి. తనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సంస్థలు కానీ స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు లేని ఒంటరి పోరాటం కొంచెం కష్టమే అవుతుంది. అమ్మా, మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలియజేస్తారా ప్రేక్షకులకు? అంటే కుటుంబంలో నేను మా తల్లి వైపు గనక చూసుకుంటే 3 తరాలుగా చదువుకున్న వారే ఉన్నారు. పనులు అంటే ప్రొఫెషనల్స్, డాక్టర్లు అట్లా ఉన్నారు. పిన్నిది అందరూ లెక్చరర్లు, డాక్టర్లు. మా అమ్మ కూడా చదువుకుంది. కానీ మా అమ్మ గృహిణిగా, అంటే నాన్న రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక తనకి గెస్టులు ఎక్కువ మంది వచ్చి పెద్ద సంసారం చూసుకోవడానికి. కానీ తను కూడా చాలా ఇండిపెండెంటే. అందరినీ ప్రోత్సహించింది చదువుకోవడానికి. మనల్ని అందరినీ వాళ్ళ పిల్లల్ని చూసుకుని ప్రోత్సహించింది, చదువుకోండి అని చెప్పింది. మా అమ్మమ్మ కూడా కొంచెం ప్రోగ్రెసివే. నెల్లూరులో నేను పుట్టాను. మా అమ్మమ్మ నెల్లూరు. అక్కడ తను హరిజన్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అని పెట్టి ఆడపిల్లలకి చదువు చెప్పించి పై చదువు, ఆ రోజుల్లో బిఫోర్ ఇండిపెండెన్స్, గాంధీవాది తను. సో బాగానే ప్రోగ్రెసివ్గానే ఉండేవారు. కానీ దానికి ముందు తరైతే మరి దారుణమైన పరిస్థితుల్లో స్త్రీలు ఉండేవారు. అది అందరికీ తెలిసిందే. అంటే బాల్య వివాహం జరగడము,
తర్వాతనేమో మెటర్నల్ మార్టాలిటీ, స్త్రీలు మరణించడము, ఇది బర్త్లోనే పిల్లలు పుట్టినప్పుడు, అలాంటి చాలా కుటుంబాలు మా కుటుంబంలో జరిగింది. అన్ని కుటుంబాల్లో కూడా ఆ రోజుల్లో, అంటే 19th century అంటున్నాను, చాలా దారుణమైన పరిస్థితి. హింస కూడా చాలా జరిగేది. అంటే పితృస్వామ్యం అన్నది చాలా దృఢంగా ఉండేది. సో ఆ రోజుల్లో కనుక మనం తేడా చూసుకుంటే ముందుకే వెళ్ళాము. మా కుటుంబంలో ఇంకా బాగా ముందుకు వెళ్ళడం జరిగింది చదువు వల్ల అని నేను అనుకుంటున్నాను. చదువుకు దూరంగా ఉన్న కుటుంబాలు కొంచెం కష్టపడ్డ కుటుంబాలే, అది వాస్తవం. అమ్మ, మీరు మీ ఫ్యామిలీ నుంచి మీరు ఎన్నో చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ప్రోగ్రెసివ్ అని చెప్పి. సో మీ ఫ్యామిలీ నుంచి మీరు ఏ విషయాలు పుణికిపుచ్చుకున్నారు, మీకు అది ఏ విధంగా సహాయపడింది? మీరు ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం మీ ఫ్యామిలీయేనా? ఒక్క కారణం ఫ్యామిలీయే. తర్వాత మా ఇన్లాస్ వైపు మా రాజం సిన్హా గారని మా అత్త, తను ప్రోగ్రెసివ్ ఉండేది, తను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది, తను రిటైర్ అయింది గవర్నమెంట్లో పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీగాను. సో తను కూడా చాలా అడ్వాన్స్డ్, తను 1942 మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసింది. సో ఆవిడ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. సో ఒక విధంగా నన్ను అడిగితే ఒక అదృష్టమైన కాంటెక్స్ట్లో నేను ఉన్నందువల్ల కొంచెం మార్పులతో పాటు నేను కూడా ముందుకు వెళ్ళానని నాకు అనిపిస్తుంది. కానీ నాకున్న అనుభవం అందరు ఇలాగా నాలాగా ఉన్నారని అయితే నేను చెప్పను. నేను ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎంప్లాయ్మెంట్ గురించి. లెక్కలు చూస్తే NFHS డేటా వర్క్ ఫోర్స్లో స్త్రీల పాత్ర 17% ఉంది. అంటే ఇంత రిజర్వేషన్స్ అన్ని తీసుకున్న వర్క్లో లేదు, కూలి పనిలో కానీ ఏ వర్క్లో కానీ స్త్రీలు లేరు. పురుషులదే అధికంగా ఉన్నారు, 73% వర్క్ ఫోర్స్లో ఉన్నారు. సో దాన్ని అడిగితే మార్పు ఇంకా చాలా చెందవలసి వస్తుంది. ఇకపోతే జనాభా లెక్కలు చేయడమే లేదు కదా. 2011లో జనాభా చేశారు. ఇప్పుడు 2011 నుంచి 2024 వరకు ఎన్నో మార్పులు జరిగాయి ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలకు నేను ఏం జవాబు చెప్తాను? లెక్కలు లేకపోతే, స్టాటిస్టిక్స్ లేదు, డేటా లేదు. స్త్రీలు ముందుకు వెళ్తున్నారా, స్త్రీలు వెనుక వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, చదువుకోవడం లేదా, ఉద్యోగాలు చేస్తున్నారా, ఎవరు ఏ కులం ముందుకు వెళ్తుంది, ఏ వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి కూడా ఒక డేటా లేదు. నాకు అనిపిస్తుంది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెన్సస్ అన్నది, సెన్సస్ 21 చెయ్యలేదు. ఎప్పుడో ఒకటి సెన్సస్ చెయ్యాలి ఈ ప్రభుత్వము. నిజాలు మనకు తెలియాలి, తెలిసిన తర్వాత దాని మీద పాలసీలు ప్లానింగ్లు చేయాలని నాకు అనిపిస్తుంది. అప్పుడు స్త్రీ పరిస్థితి కూడా బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సమాజంలో మీరు చూశారు, చాలా విషయాలు చూశారు. సో సమాజంలో మీరు చూసిన మంచి మార్పు ఏమిటి, చెడు మార్పు ఏమిటి? అది చాలా కష్టమైన ప్రశ్న. చిన్నగా అయింది కానీ కష్టమైన ప్రశ్న. అవునమ్మా. అవును. అంటే ఇప్పుడు నేను ఆడపిల్లల గురించి మా MV ఫౌండేషన్ పనిచేస్తుంది. వీళ్ళు ఆడపిల్లలు బేసిక్లీ 12 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు చాలా గట్టిగా ఉన్నారు. ఆ పిల్లలు ఏమన్నా సరే మేము చదువుకుంటాను ముందుకు వెళ్తున్నారు. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోమని, వివాహం మాకు వద్దు అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. ఆ లెక్కలు కనుక చూస్తే పురుషులతో సమానంగా వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎన్ని కష్టాలు పడ్డా సరే ఈ హింసలు మాకు వద్దు, మేము మా కాళ్ళ మీద నిలబడితే కానీ మేము ఈ పురుషులు మా మీద చేసే హింస కానీ, మా స్వేచ్ఛ కానీ, దాని నుంచి మేము స్వేచ్ఛ ఉండాలంటే, బయటపడాలంటే విద్యనే అని చెప్పి లెక్కలు కనుక చూసే ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఆడపిల్లలు చాలా బాగా పైకి వస్తున్నారన్నది తెలుస్తుంది. అంటే ఈజీగా రావడం లేదు కానీ కష్టపడి వాళ్ళు కూలి పని చేసి, సెలవులప్పుడు కూలీలకు వెళ్ళి, సమ్మర్ వెకేషన్లో కూలీలకు వెళ్ళి, స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి ముందు కూలి పని చేసి, తర్వాత కూలి పని చేసి, ఏం చేసినా సరే మేము చదువుకుంటామని ముందుకు వెళ్తున్నారు. అది నాకు బాగా అనిపిస్తుంది. కానీ ఇంత కష్టాలు ఎందుకు పడ్డాలా అన్నది ఒకటి. ఇది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అని నాకు అనిపిస్తుంది. పురుషులతో సమానంగా మేము చదువుకుంటామని ముందుకు వెళ్ళే ఆడపిల్లని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తుంది, సంతోషంగా కూడా ఉంది.
మరి బాధ ఏంటంటే ఇదే బాధ, ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి వాళ్ళు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళడానికి తయారుగా ఉన్నారు కదా, వాళ్ళ మీద పెట్టుబడి ఎందుకు పెట్టకూడదు, మనం ఇప్పుడు అనుకున్నట్టు మాట్లాడినట్టు కళ్యాణ లక్ష్మి ఎందుకు కావాలి వాళ్ళకి, స్కాలర్షిప్లు ఇవ్వచ్చు కదా. ఇది ఈ బాధ చాలా ఉంది. ఏం లాభం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి అక్కడ ఏమీ లేదు, ఒక్కరిద్దరు బాగా మౌంట్ ఎవరెస్ట్ ఇది వెళ్ళారు, ఇంకేదో యూనివర్సిటీ వెళ్ళారు, అట్లా కాదు కదా, అందరూ చదువుకోవాలి కదా. సో దీన్ని ఆ ఆడపిల్లల గురించి నాకు బాధ అనిపిస్తుంది, తర్వాతనేమో సంతోషం కూడా అనిపిస్తుంది. అవును, ఉంటే ఈ ఆడపిల్లలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారు, లేదంటే ఇంకా ఇక్కడే చదువుకోకుండా ఉంటారు. మీరు చెప్పినట్టు అన్ఈక్వాలిటీ బాగుంది. అమ్మ, ఎంవి ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? యొక్క మీ సంకల్పం? అది ఎంవి ఫౌండేషన్ ఈ బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని 1991 నుంచి స్టార్ట్ చేశారు. ఒక 10 లక్షల మంది పిల్లల్ని పని నుంచి మాన్పించి బళ్ళో చేర్పించడం జరిగింది. వాళ్ళు చాలామంది ఇప్పుడు బాగా ఎదిగారు కూడాను. మొన్ననే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఒక అమ్మాయి ఆదిలాబాద్లో తను టీచర్ అయిందని, ఇంకొక అమ్మాయి గవర్నమెంట్ ఆఫీస్లో, ఒక 10 అమ్మాయిలు ఒక బ్యాచ్ అందరూ గవర్నమెంట్లో పనిచేస్తున్నారని, ఒక అమ్మాయి నర్స్ అయిందని, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్లో ఉందని. అది వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అబ్బాయిలు కూడా బాగా పైకి ఎదిగారు, కొంతమంది అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు. సో ఎంవి ఫౌండేషన్ ఇప్పుడు తెలంగాణలోనే, ఇదివరకు ఆంధ్రాలోనే కాకుండా ఇప్పుడైతే బీహార్లో ఒక 4 రాష్ట్రాల్లో పనిచేస్తుంది, 4 బ్లాక్స్లో పనిచేస్తుంది. అది బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదు అని, పిల్లలందరూ బడికి వెళ్ళాలా, బడి బయట పిల్లల్ని బాల కార్మికులు అవుతారు, అందుకని ఎవ్వరు బయట ఉండకూడదని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పని మీదనే ఉన్నాం. వెరీ గుడ్ ఇనిషియేటివ్ మేడం, అసలు చాలా బాగుంది ఇనిషియేటివ్. 10 లక్షల మందిని తీసుకువెళ్ళడం అంటే బలం అంతా యువకుల నుంచే. గ్రాస్ రూట్ లెవెల్ మొబిలైజర్స్ ఉన్నారు, వాళ్ళకి జీతాల కోసం పని చేయలేదు. మా ఊర్లో మా పిల్లలు ఎవరు పనికి వెళ్ళకూడదు అని వాళ్ళు నిరంతరం పనిచేసి పిచ్చిలాగా 24 గంటలు పనిచేసి ఆ పిల్లల్ని బడికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు లేకపోతే 10 లక్షల మందిని మేము చేయలేము. సో నిజంగానే మనం మెచ్చుకోవాల్సింది ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే ఎంవీఎఫ్ మొబిలైజర్స్, యువకులు, యువశక్తి మీదనే ఈ ప్రోగ్రాం ఇప్పుడు కూడా నడుస్తోంది. బాగుందమ్మా. అలానే ఎన్సిపిసిఆర్ తొలి చైర్మన్ మీరు. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అది ఇంకో లెక్చర్. కానీ ఎన్సిపిసిఆర్ పెద్ద గొప్ప అవకాశం నాకు అనిపించింది. ప్రభుత్వంలో ఉంటే ఇంకా ఎక్కువ అథారిటీ ఉంటుంది, ఇంకా ఎక్కువ బలం ఉంటుంది, ఇంకా చాలా చెయ్యవచ్చు. అన్ని రాష్ట్రాలు దాంట్లో ఉన్న పిల్లలకు ఉన్న కంప్లైంట్లు వచ్చినప్పుడు దాన్ని అంటే పని గురించి, బాల కార్మిక వ్యవస్థ గురించి, ట్రాఫికింగ్ గురించి, తర్వాతనేమో జువెనైల్ జస్టిస్ గురించి, సెక్షువల్ అబ్యూస్ గురించి ఎన్నో వచ్చేవి. సో ఆ అనుభవమే వేరే అనిపించింది. ముఖ్యంగా 2 విషయాలు కమిషన్ చేసింది. ఇప్పుడు మనందరం పాక్సో యాక్ట్ అంటున్నాం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూసెస్. దాని డ్రాఫ్ట్ చేసింది, ఫస్ట్ డ్రాఫ్ట్ ఎన్సిపిసిఆర్. అది మాకు అప్పచెప్పింది ప్రభుత్వము, మీరు డ్రాఫ్ట్ చెయ్యండి అని. ఆ బలం మీదనే ఇప్పుడు పాక్సో యాక్ట్ ఇప్పుడు దేశమంతటా మనం దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది మంచి కంట్రిబ్యూషన్ అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటేమో చైల్డ్ లేబర్ యాక్ట్లో ఇదివరకు ప్రమాదకరమైన ఏవైతే వృత్తులు ఉన్నాయో అవే బ్యాన్ చేశారు. చైల్డ్ లేబర్ అంటే తాళాలు చేసేదానికి క్రాకర్స్ అలాంటివే బ్యాండ్ అని. మా కమిషన్ నుంచి మేము చాలా పనిచేసి అన్ని రకాల పనులు ప్రమాదకరము, బడి నుంచి బయట ఉంటేనే ప్రమాదకరము అని చెప్తే అప్పుడు 2016లో మేము చాలా లాబీ చేసాము. 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్లో కూడా మార్పు వచ్చింది. బడి బయట ఉన్న పిల్లలందరూ బాల కార్మికులన్న ఇది ఇంటర్ప్రిటేషన్తో చైల్డ్ లేబర్ని డిఫైన్ చేశారు. సో నాకు అనిపిస్తుంది పాక్సో యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్ అన్నది ఒక కంట్రిబ్యూషనే ఎన్సిపిసిఆర్. దీని సో ఎన్సిపిసిఆర్లో చిన్న హైలైట్సే చెప్పారు, ఇంకా చాలా జరిగాయి. అది దానికి వేరే కానీ ఇది ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్. పిల్లల వాక్కు
ప్రభుత్వ వాక్ కావాలంటే ఇలాంటి కమిషన్లు ఉండాలి. మనం ఇప్పుడు బాలల విషయం మాట్లాడుకుంటున్నాం. బాలలు ఇది వరకు ఇలాంటి క్రాకర్ ఫ్యాక్టరీస్లో చేసేవాళ్ళు, ఇట్లా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో బాల కార్మికులుగా ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు కూడా అంటే కాస్త మారి ఉండవచ్చు. ఈ మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ హెల్ప్ చేసాయంటారా? ఇప్పుడు మీరు ఎటువంటి యాక్ట్స్ తీసుకొచ్చారో అవి, అలానే ఈ మధ్యాహ్న భోజన పథకం ఇట్లాంటివన్నీ కూడా కలిపి మనకి ఇప్పుడు ఏదైనా మెరుగైన పరిస్థితిలో ఉందా? బాలలు చదువుకుంటున్నారా? తప్పకుండా. అంటే దీనివల్ల ఎక్కడైతే మధ్యాహ్న భోజనం బాగా ఉందో అక్కడ పిల్లలు బడిలో ఉన్నారు, ఎక్కడైతే బాగాలేరో అక్కడ పిల్లలు బడి నుంచి బయట వెళ్ళిపోయారు. సో తప్పకుండా ఇలాంటివి దోహదపడతాయి, మంచిదే ఇది. కానీ 8వ తరగతి తర్వాత పై చదువులు చదవడానికి అవకాశాలు చాలా తక్కువ. అంటే 9th క్లాస్ స్కూల్స్ దూరంగా ఉన్నాయి, టీచర్లు లేరు, అక్కడ మధ్యాహ్న భోజనాలు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సో ఇది ఐ థింక్ మధ్యాహ్న భోజనం 12వ తరగతి వరకు ఉండవలసి అని నాకు అనిపిస్తుంది. కానీ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో చైల్డ్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఉండాలి. మధ్యాహ్న భోజనంతో పాటు టెక్స్ట్ బుక్లు అంటారు, సమయానికి రావాలి టెక్స్ట్ బుక్లు, టీచర్లు ఉండాలి. ఎంత చేసినా స్కూల్లో టీచర్ లేకపోతే చదువు రాదు, గోడల నుంచి నేర్చుకోలేం కదా, టీచర్లు ఉండాలి కదా, టీచర్లు ఉండాలి, అన్ని సౌకర్యాలు చట్ట ప్రకారం ఉండాలి. గ్రామాల్లో కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి విద్య కొంచెం కష్టంగానే ఉందంటారా అమ్మా? చాలా గ్రామం ఎందుకు, ఇక్కడ సిటీ హైదరాబాద్లో బస్తీలు ఉన్నాయి, బస్తీల్లో బళ్ళల్లో కూడా టీచర్లు లేరు, లేకపోతే ఇరుక్కుగా ఉంది, బస్తీలో చోటు లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడో గ్రామం అక్కడ కూడా లేదనుకోండి, ఒక 2-3 సార్లు మీరు ఇక్కడ బస్తీల్లో చూడండి పిల్లల పరిస్థితి ఎలా ఉందో, ఎలా చదువుకుంటున్నారో. ఆడపిల్లల పరిస్థితి చూడండి, మగపిల్లల పరిస్థితి చూడండి. 8వ తరగతి తర్వాత చాలామంది మగపిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. మేమేం చదువుకోలేదు, మాకు తెలుసు, మాకు విద్య ఏం అవ్వలేదు, దీనికంటే మేము పోయి కూలి పని చేసుకుంటాం అంటే వాళ్ళు ఇష్టంగా వెళ్ళలేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు కాదు కారణం వాళ్ళకి చదువు రాకపోతే, అది కూడా వాళ్ళకి తెలుసు. మేము తెలివిలేని వాళ్ళం కాము, మాకు తెలివి ఉంది కానీ మాకెవరు నేర్పలేదు అని ఆ మగపిల్లల పరిస్థితి బస్తీలో చూస్తే చాలా బాధాకరమైన అని నాకు అనిపిస్తుంది. అది వేరే విషయం. మళ్ళీ డ్రగ్స్ ఎన్నెన్నో వస్తున్నాయి, ఉడతా పంజాబు మెల్లగా మన బస్తీలలో కూడా వస్తున్నాయని నేను తిరుగుతున్నాను, చూస్తూనే ఉన్నాను. ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. కోవిడ్ తర్వాత బాగానే స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి మనం ఆలోచించాలి. కనీసం 25% బాయ్స్ దీనికి అంటే స్టడీ చేయలేదు, సో నేను చెప్పలేను క్లియర్గా. ఎవిడెన్స్ ఉండాలి. కానీ మాట్లాడితే డ్రాప్ అవుట్ అయిన పిల్లలు, మగపిల్లలు, వాళ్ళు అసలు ముందు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దానికి పరిష్కార మార్గం చూడాలి. అవేం లేకుండా వాళ్ళని వదిలిపెట్టేస్తే ఎలా తయారవుతున్నారో అది కూడా చూడాలి. కానీ ఆడపిల్లలు ఎంతో తగాదా పెట్టి ఎట్లన్నా సరే మేము చదువుకుంటామని వెళ్తున్నారు. అందరూ వెళ్ళడం లేదు కానీ వాళ్ళ తగాదాలు ఇట్లా పితృస్వామ్య భయం మీద వాళ్ళు చదువులోకి తిరుగుతున్నారు. ఆ భయాలు మగపిల్లలకి అసలు ఆ భయాలు లేదు, వాళ్ళు దేని గురించి చదువుకోవాలన్నట్టు ఉన్నారు. ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అంటారమ్మా ఈ విషయం మీద? అంటే ఇంతమంది డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్లానింగ్ కాకుండా వాళ్ళు ప్రాంతం లెవెల్ ప్లానింగ్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ వార్డు వైజ్ ప్లానింగ్ చేయాలి, గ్రామ పంచాయత్ వైజ్ ప్లానింగ్ చేయాలి, తర్వాత మండల్ వైజ్ ప్లానింగ్ చేయాలి. కింద నుంచి ప్లానింగ్ చేస్తే అప్పుడు లెక్కలు కరెక్ట్గా వస్తాయి. తర్వాత వికేంద్రీకరణ, కింద ఉన్న వాళ్ళని సంప్రదించి వాళ్ళ నుంచి సొల్యూషన్ తీసుకొని కొంచెం కష్టపడి చెయ్యాలి. అలా కాకుండా ఎక్కడో పైనుంచి అక్కడ ప్లానింగ్ కనుక చేస్తే అది కింద వాళ్ళ దాకా అందదు. తర్వాతనేమో తప్పు ప్లానింగ్లు కూడా రావచ్చు. అలానే అమ్మ చిన్నపిల్లలు అలాగే యువత విషయానికి వస్తే యువత రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలంటారా? వారికి అసలు ప్రాధాన్యం ఉంటుందా రాజకీయాల్లోకి? రావాలి. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉన్నప్పుడు అది రాజకీయం కదా.
ఆ రాజకీయాల్లో రావాలంటే వాళ్ళకి రాజకీయ ట్రైనింగ్ ఇవ్వాలి కదా. రాజకీయ ట్రైనింగ్ అంటే అదే మన ప్రజాస్వామ్యం ఏంటి, మన రాజ్యాంగం ఏంటి, మన చరిత్ర ఏంది, మన అవకాశాలు ఏముంది అవన్నీ తెలుసుకోవాలి కదా. ఓటు హక్కు ఉండి ఓటు వేయడం కాదు, ఇన్ఫార్మ్డ్ ఓటు హక్కు ఉండాలి కదా, తెలుసుకోవాలి. రాజకీయాలు తప్పకుండా రావాలి. ఓటు హక్కు ఉన్నప్పుడు యువకులు యువతులు తప్పకుండా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ మధ్య కాలంలో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో ఒక అంటే రాజకీయాల్లో ఎవరో పెద్దవారు ఉంటారు ఇట్లా అనుకుంటూ పక్కకు తప్పుకునే వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి అలాంటి ధోరణి ఇవ్వటానికి మనం తయారున్నామా? అంటే ఇది వాతావరణం సృష్టించాలి కదా. పోస్టర్లు వేయొచ్చు కదా, 18 ఏళ్ళకి మీకు ఈ హక్కు ఉన్నది, ఇది తెలుసుకోండి అని తెలియాలి కదా. ప్రచారం చేసే బాధ్యత ఎవరిది? లేకపోతే మార్కెట్ ఎట్లా ఉందో అట్లా తిరుగుతారు, యూనో. బట్ స్టేట్కి, రాజ్యానికి, రాష్ట్రానికి ఒక బాధ్యత ఉంది కదా. వాళ్ళ హక్కులేంది, ఎట్లా ఉండాలి, మంచి పౌరులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏం ప్రశ్నలు వేయాలి, తెలుసుకున్నారా ఈ విషయాలు అన్నది చెప్పాలి కదా. ఎక్కడైనా చెప్పారా? లేదు. కాలేజీల్లో చెప్పారా? అది కాలేజీల్లో ఎలక్షన్స్ ఎందుకు ఉండకూడదు? ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రభుత్వ కాలేజెస్లో ఎలక్షన్ ఉంటే ఇలాంటి విషయాలు చర్చకు వస్తాయి. అప్పుడు నాయకులు కూడా తయారవుతారు. స్టూడెంట్స్ యూనియన్ లేకపోతే నాయకులు ఎట్లా తయారవుతారు? స్టూడెంట్స్ యూనియన్ మా తరంలో చాలా ఉండింది, ఎంతోమంది నాయకులు కూడా వచ్చారు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. తప్పకుండా ప్రతి సంస్థలోనూ, విద్యా సంస్థలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఉండడం ముఖ్యం. పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఈ పాలిటిక్స్ వైపుకి వెళ్ళడానికి అబ్జెక్ట్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఇంత చిన్నపిల్లలకి మెచ్యూరిటీ ఉంటుందా అని చెప్పి కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. ఓటు వేయడానికి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఇవ్వాలి కదా. అవును. పేరెంట్స్ ఎప్పుడు అంటారు వద్దని, చదువుకోవాలి, ఇవన్నీ రాజకీయాలు ఎందుకు అనుకోరు? అది వాళ్ళకి భయం కదా ఏమవుతుందో అని. మరి ఎవరి మాట వినాలి? అమ్మ, స్వాతంత్రం అంటే గాంధీ గారు నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఆడవాళ్ళు వెళ్లే విధంగా ఉండడమే స్వాతంత్రం అని అన్నారు. నిజంగా ఆయన కల సాకారం అయిందా? అది జాగ్రత్త అంటే అంతగా అవ్వలేదనిపిస్తుంది. కానీ అజాగ్రత్త, అది సెక్యూరిటీ లేదని ఆడవాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది రాత్రులు వెళ్తే నీకు అజాగ్రత్త, వెళ్ళొద్దు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ వాదన పెడుతున్నారేమో అని. సో జాగ్రత్త ఉందా జాగ్రత్త లేదా అన్నది కాదు విషయము. నువ్వు ధైర్యంగా తిరుగు, లేకపోతే అక్కడ నీకు సెక్యూరిటీ లేదు అని చెప్పి నీ ఇంట్లోనే ఉండడానికి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ సెక్యూరిటీ విషయాన్ని పక్కకు పెట్టు, నువ్వు వెళ్ళు, ముందుకు వెళ్ళు, నువ్వు తయారు కావు, సమాజాన్ని కూడా తయారు చేయి. అలానే అంటే ఇలాంటి వాదనలకి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు కూడా వస్తుందని అనొచ్చు. ఇప్పుడు మనం ముందు మీద చూసుకుంటే మనం ఈక్వాలిటీలోకి వస్తున్నామా? ఎక్కడుంది మన బార్? ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో సమానత్వం అనేది ఇంకా బాగా అచీవ్ చేయాలంటే ఏం చేయొచ్చమ్మా? ఇప్పుడు ఏ విధంగా ఉంది అసలు? స్త్రీ పురుష సమానత్వం కావాలనంటే పురుషులను తయారు చేయాలి. ఎంతసేపు స్త్రీలను తయారు చేయడం చాలదు. ఇది పురుషులకు కూడా లాభమే. ఈ స్త్రీకి పురుషుకి వైరుధ్యం కాదు. స్త్రీ పురుషులు కలిసి జెండర్ ఈక్వాలిటీకి పోరాడాలి. ఇట్స్ నాట్ స్త్రీ అగేన్స్ట్ పురుషులు, ఇట్ స్త్రీ అండ్ పురుషులు అగేన్స్ట్ ఇన్ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ కొరకు అందరూ కలిసి పోరాడాలి. ఆ మెసేజ్ వస్తే బాగుంటుంది. బాగుందమ్మా. ఈనాటి కార్యక్రమంలో మీరు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. లైక్ స్త్రీలు, బాలలు ఏ విధమైన ఛాలెంజెస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ముందు జనరేషన్ కంటే ఇప్పుడు ఎంత బాగుంది, అండ్ అలాగే ఎన్సిపిసిఆర్ చైర్మన్గా మీరు ఎటువంటి మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు అన్న విషయాలు కూడా మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ముఖ్యంగా మహిళలు, బాలలు ముందు జనరేషన్లో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు వంటి ఎన్నో విషయాలని శాంతా సిన్హా గారు మనకి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఎంబీ ఫౌండేషన్ ద్వారా వారు ఎంతోమంది బాలలకి చక్కటి ఫ్యూచర్ని అయితే ఇచ్చారు. సో ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.